ఇంకా మోడీ గారు మర్చిపోయి ఉండరని నేను అనుకుంటున్నాను. అలాగే అమిత్ షా గారు తిరుమలకు వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్లు వేయించిన చరిత్ర ఉంది. అలాగే బీజేపీతో చక్కగా ప్రయాణించి వాళ్ళ సొంత లాభాలు చేసుకుని ఆ తర్వాత కాంగ్రెస్ తో జతగట్టి ఏ విధంగా బీజేపీని మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేసి వాళ్ళని మాట్లాడారో మనం చూసాం. మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ ను వదిలి మళ్లీ బీజేపీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు అంటే ఏ ఎండక ఆ గొడుగు పట్టే రకం చంద్రబాబు నాయుడు. తన పవర్ కోసం, తన సీఎం చైర్ లో కూర్చోవటం కోసం ఎంత నీతిమాలిన పనైనా చేయడానికి, ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా రెడీగా ఉన్నాడనేది మరోసారి అర్థమైంది. సో మోడీ గారు తెలుసుకోవాలి, తన తల్లిని తన భార్యని తిట్టి తనని ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా తిట్టిన చంద్రబాబు నాయుడిని దూరంగా పెడితే అందరికీ మంచిది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో గతంలో జైలుకి వెళ్ళినప్పుడు ఒకసారి నారా లోకేష్ కలిశారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఎందుకు కలిసినారు అనుకుంటారు? ఆ తర్వాత బెయిల్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కలిసేటువంటి ప్రయత్నం చేయడానికి ఎలా చూస్తారు? తాను జైల్లో నుంచి బయటికి రావటం కోసం ఏ విధంగా ఇది నోటికి ఏదొస్తే అది మారుతుందిలేండి. ఈ మంచి మాటలు ఎవడు పట్టించుకుంటాడు? కంట మీద రాయితే అది మన మీదకి తోలుతుంది. రోజా గారి నోట్లు ఏదైనా పడితే అది మన మీదకి తోలుతుంది. కాబట్టి ఈవిడ మాటలు పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ అప్పుడు రాళ్ళేసి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు మంత్రి ఆర్కే రోజా. ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు అని ఎవడో మార్పింగ్ చేసిన ఫోటో మీద నోటికి ఏదొస్తే అది ఆగిందండి. అయితే మీకు తెలియదు కాదు, జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి బీజేపీతోనే ఉన్నాడు. కానీ ఎందుకు బీజేపీ జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవట్లేదు? ఎప్పుడు చూసినా ఉంపుడు గతిలాగా ఎందుకు ట్రీట్ చేస్తుంది వైసీపీని? నువ్వు జస్ట్ కీప్ అంతే. నువ్వు ఎప్పుడన్నా అలాగ వచ్చి వెళ్తుంటాను తప్ప నిన్ను నా పార్ట్నర్ అని నేను బయటికి అనౌన్స్ చేయను అని బీజేపీ ఎందుకు సిగ్గుపడుతుంది వైసీపీ గురించి? వైసీపీ మామూలుగా అన్ని చేయాల్సిన అన్ని చేస్తూనే ఉంటుంది సపర్యలు. కానీ ఇదిగో వైసీపీ నా పార్ట్నర్ అని ఎక్కడ చెప్పడానికి వాళ్ళు ధైర్యం చేయరు, ఎందుకంటే సిగ్గుపడుతున్నాడు. జగన్ రెడ్డి లాంటి వాడితో పొత్తు పెట్టుకుంటే అదేటయా 38 కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉన్నాడు, అక్రమాస్తులు ఉన్నాయి, అలాంటి వాడితో మీకు పొత్తుటాయని ఎవరన్నా అంటారేమో అని బీజేపీ వాళ్ళు ఏ రోజు కూడా అసలు వైసీపీ మా పార్ట్నర్ అనే మాటే అన్నారు. వాడుకుని వదిలేస్తారు అంతే. జస్ట్ లైక్ ఏ కీప్ని ఎలా వాడుకుంటారో అలాగే వైసీపీని కూడా అలాగే వాడుకుంటారు బీజేపీ వాళ్ళు. ఇక చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, మనం పొత్తు ఉందా అంటే పొత్తు ఉంది, పొత్తు లేదంటే పొత్తు లేదు. ఇప్పుడు వెళ్ళారు ఆయన పొత్తు గురించి మాట్లాడతారు, ఓకే, తప్పే ఉంది. జగన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు ఆయన కాలు తీరు కదా, బడి ఉన్నాడు, మోడీ గారు కాలు తీరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడితే తప్పే ఉంది. అది కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఉంది, మాట్లాడుతున్నారు. కానీ ఒక గలీజు నోరుతో, నోటికి ఏదొస్తే అది మాట్లాడే ఒక గలీజు నోటితో ఉన్న మా రోజక్కని ఇప్పుడు మళ్ళీ ఉసుగొల్పారు. అది దేంతో? ఒక మార్పింగ్ ఫోటోతో. ఏంటండి ఆ మార్పింగ్ ఫోటో? ఇప్పుడు ఈ ఫోటో అన్నాం, చాలా జాగ్రత్తగా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ఇలా వంగారు, ఇక్కడ